హలో అండి, మిద్దె తోటలో పల్లె రుచులు ఛానల్కి స్వాగతం. ఈరోజు ముఖ్యంగా మీ అందరికీ ఉగాది శుభాకాంక్షలండి. ఈరోజు మంచి రుచికరమైన ఆరోగ్యకరమైన వంటతో మేము ముందుకు వచ్చానండి. వంట ఉలవచారండి. ఈ ఉలవచారు అనేది చాలామందికి తెలియదు. మీకు ఇది బయట అరుదుగా దొరుకుతుందండి. అంతేకాకుండా ఇది కిడ్నీల్లో ఉన్న రాళ్ళను కూడా కరగదీస్తుందండి, లివర్ని కూడా క్లీన్ చేస్తుంది. ఇది ఆరోగ్యకరమైన రుచికరమైన ఉలవచారండి. ఇప్పుడు చేయబోతుంది. ఇదిగోండి, ఎర్ర ఉలవలండి. ఇవి నల్లవి కూడా ఉంటాయి. అయితే నేను ఈ గిన్నెడు ఇదిగోండి రాత్రి నానబెట్టుకోవాలండి. ఎప్పుడు కూడా ఈ గిన్నెడు నానబెట్టుకున్నాను. ఒక గిన్నె ఉలవలు అయితే 7 గిన్నెలు నీళ్ళు పోసుకొని ఉడకబెట్టుకోవాలండి. అయితే ఇవి దీంట్లో నేను నానబెట్టుకుని నీళ్ళు కూడా పడేయవద్దండి. దీంట్లో తీసుకొని ఒక గిన్నె నానబెట్టుకున్నాను నేను. దీంతో 7 గిన్నెలు నీరు పోసుకోవాలండి. ఇదిగోండి నేను కుండలోనే ఉడకబెట్టుకుంటున్నాను. కుండ లేకపోయినా మరి గిన్నెలో ఉడకబెట్టుకోండి, ఎందుకంటే రుచిగా ఉంటుంది కుండలో ఉడకబెట్టుకుంటే. ఒక గిన్నె ఉలవలకి 7 గిన్నెలు నీళ్ళు పోసుకోవాలండి. ఇదిగోండి నేను 7 గిన్నెలు నీళ్ళు పోసుకున్నాను. ముందుగా ఇవి బాగా ఉడకబెట్టుకోవాలండి ఉలవలు. ఇదిగోండి ఇది మెత్తగా ఉడికిపోయింది. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకొని తాలింపు పెట్టుకుందామండి. ఇదిగోండి దీన్ని ఈ విధంగా వడపోసుకోవాలి. ఇదిగోండి నీళ్ళు వడపోసుకున్న తర్వాత దీన్ని మనం ఏం చేయాలంటే ఉప్పు కారం వేసుకొని కొంచెం ఉల్లిపాయ ముక్కలు అన్నీ తరిగి దీంట్లో వేసుకొని తాలింపు పెట్టుకుంటే టిఫిన్ లాగా చాలా బాగుంటుంది అండి. చాలా రుచికరంగా ఉంటుంది. ఇది కూడా తినొచ్చండి, పడేయకూడదు, చాలా బలం ఉండేది. ఇదిగోండి ఇప్పుడు తాలింపు పెడుతున్నాను. తాలింపు పెడతాకి కావాల్సినటువంటిది కొంచెం నూనె, కొంచెం మెంతులు, దొడ్డుప్పు తీసుకోండి. మీకు రుచికి సరిపడగా ఉప్పు తీసుకోండి. దొడ్డుప్పు వేస్తేనే బాగా టేస్ట్ ఉంటుంది. జీలకర్ర ఆవాలండి, కొంచెం పసుపు, చింతపండు, ఒక ఉల్లిగడ్డ, ఒక 2 పచ్చిమిరపకాయలు, ఎల్లుల్లిపాయ రెబ్బలు, కొంచెం కారము. మీరు వేసుకోవాలనుకుంటే కొంచెం బెల్లం కూడా వేసుకోండి. బెల్లం వేసుకుంటే ఇంకా రుచిగా ఉంటుంది. అది కాకుండా ఒక 2 ఎండుమిరపకాయలు. ఇవన్నీ కలిపి తాలింపు పెడదాము. ఇవ్వండి ఇప్పుడు తాలింపు పెట్టుకుందాము. కొంచెం జీలకర్ర ఆవాలు కొంచెం చిప్పటమన్నాక కొంచెం మెంతులు వేసుకోవాలండి. తర్వాత 4 ఎల్లుల్లిపాయ రెబ్బలు, 2 ఎండుమిర్చి, తగినంత పసుపు అన్నీ ఇట్లా కలుపుకోవాలి. కలిపిన తర్వాత పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు కొంచెం దూరగా వేగాలి. ఇలా వేగిన తర్వాత ఈ రసం దీంట్లో పోసుకోవాలండి. ముందుగా నానబెట్టుకున్న చింతపండు రసం కూడా వేస్తున్నానండి. ఇదిగోండి కొంచెం కారం వేసుకోవాలి, కొత్తిమీర కూడా వేసుకుందామండి. నేను ఒక చిన్న బెల్లం ముక్క వేస్తున్నానండి. మీకు అవసరం ఉంటే వేసుకోండి, లేదంటే అవసరం లేదు, పర్వాలేదు, అయిపోయినా ఏం కాదు, రుచిగానే ఉంటుంది. ఇదిగోండి లాస్ట్లో మీకు సరిపడగా ఉప్పు వేసుకోండి. దొడ్డుప్పు అయితే బాగుంటుందండి. నేనైతే దొడ్డుప్పు వేస్తాను. ఇదిగోండి ఇలా బాగా మరగబెట్టుకోవాలి. ఇప్పుడు మరిగిపోయింది బాగా. ఒకసారి టేస్ట్ చూద్దామండి ఎలా ఉందన్నది. చాలా సూపర్ అండి, చాలా బాగుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.